తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, కానీ బ్రతుకు మాత్రం నీది. కష్టం వచ్చిందని ఆగిపోతావు, లేదా కష్టపడి ముందుకు పోవటం, అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవటం అనేది నీ చేతిలోనే ఉంది. 100 మంది మనల్ని ఆపాలని చూడొచ్చు, కానీ మనం ముందుకు వెళ్ళాలనుకుంటే మనం వెళ్ళగలం. ఆపారు కదా అని మనం ఆగిపోతే అక్కడ నువ్వు ప్రయత్నిస్తే నీది గెలుపు, నువ్వు ఆగిపోతే నీది ఓటమి. అవకాశం ప్రతిసారి వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. మన కోసం మనం నిలబడాలి. కష్టాలు సాధించాలి అనే నిర్ణయం, సాధిస్తే అనే నమ్మకం, సాధించేదాకా పోరాటం, ఇవి చాలు విజయానికి. సాధించడానికి అన్నిటికంటే ఏదైనా సాధించాలన్న కోరిక, తపన ఉండటమో కాదు, దాన్ని మీరు బలంతో ఎగురుతుంది. అదృష్టాన్ని నమ్ముకుంటే కాగితంలా ఉంటావు, నీ శక్తిని నమ్ముకుంటే పక్షిలా ఎగురుతావు. ప్రతి ఒక్కరికి వారి వారి శక్తి తెలియదు. కొంతమంది పక్క వాళ్ళు చెప్తే తెలుసుకుంటారు, కొంతమంది వాళ్ళకు వాళ్ళే తెలుసుకుంటూ ఉంటారు. గెలిచాక ఎంత కష్టమైనా భరించు, ఎంతటి బాధనైనా భరించు. అవన్నీ కూడా కష్టాలని, బాధల్ని అన్నీ భరించుకుంటూ నువ్వు ముందుకు వెళ్తేనే ఒకరోజు నీకు విజయం దక్కుతుంది. ఎందుకంటే నీకు విలువ ఇవ్వని వాళ్ళ కోసం ఎదురు చూడకు, నువ్వు విలువ ఇవ్వని వాళ్ళ చోట నిలవకు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు దక్కించుకుంటేనే నీకు విలువ ఉంటుంది. ఈరోజు డబ్బు ఉంటుంది, డబ్బు లేదు, ఇవన్నీ కాదు. నీ కోసం నువ్వు నిలబడాలి తప్ప ఎవరి దగ్గర లొంగడానికి లేదు.